రామ్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు, కానీ ఎక్కువ రిస్క్ తీసుకోలేరు. కాబట్టి రామ్ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో ఏది ఎంచుకోవాలో తెలియక కాస్త ఇబ్బంది పడుతున్నాడు. రామ్ లాంటి చాలా మంది పెట్టుబడిదారులు ఈక్విటీ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలనుకుంటారు, కానీ ఒకే విధమైన షేర్లను చూసినప్పుడు గందరగోళానికి గురవుతుంటారు. చివరికి రాంగ్ ఫండ్లో పెట్టుబడి పెడతారు. లార్జ్ క్యాప్, లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ల పేర్ల వల్ల మీరు కూడా రామ్లా కన్ఫ్యూజ్ గురయ్యారా? దీనికి సమాధానం ఎస్ అయితే మీరు పొరపాటు చేస్తున్నట్టే. సో ఈరోజు 2 ఫండ్ల గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. అవేంటో, వాటిలో ఎంత రిస్క్ ఉందో, రాబడి ఎలా ఉంటుందో కూడా క్లియర్గా అర్థం చేసుకుందాం. ముందుగా లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో చూద్దాం. లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ ఫండ్స్. ఇవి మార్కెట్ క్యాపిటలైజేషన్ చాలా ఎక్కువగా ఉన్న కంపెనీల షేర్లలో కనీసం 80% ఆస్తుల్ని పెట్టుబడి పెడతాయి. ఈ ఫండ్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా టాప్ 100 కంపెనీ షేర్లలో పెట్టుబడి పెడతాయి. ఇక ఈ కేటగిరీలో కొన్ని షేర్లు బ్లూ చిప్ షేర్లు అంటారు, ఎందుకంటే అవి ఎక్కువగా మార్కెట్ లీడర్స్గా ఉంటాయి లేదా ఈ రంగంలో మొదటి 3 కంపెనీలలో ఒకటిగా ఉంటాయి. బ్లూ చిప్ కంపెనీలకు బలమైన ఆర్థిక స్థితి, వృద్ధి, లాభాల విషయంలో మంచి ట్రాక్ రికార్డ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టాటా గ్రూప్, రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇలా అని చెప్పుకోవచ్చు. ఈ కారణాల వల్ల స్టాక్ మార్కెట్లో ఈ షేర్లకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. కొద్దిపాటి రిస్క్తో స్థిరమైన రాబడి కోరుకునే పెట్టుబడిదారులకు లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఒక మంచి చాయిస్. కాకపోతే వీటిలో 5 years కంటే ఎక్కువ కాలం పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇక ఇప్పుడు లార్జ్ మిడ్ క్యాప్ ఫండ్స్ అంటే ఏంటో చూద్దాం. లార్జ్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ కంపెనీలలో పెట్టుబడి పెట్టే ఈక్విటీ ఫండ్లు అన్నమాట. ఈ ఫండ్లు తమ ఆస్తులలో కనీసం 35% లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ స్టాక్లకు కేటాయిస్తాయి. మిడ్ క్యాప్ స్టాక్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా 101 అలాగే 250 మధ్య ర్యాంక్ ఉన్న కంపెనీస్ని మనకు డైరెక్ట్ చేస్తాయి. ఇక ఈ మ్యూచువల్ ఫండ్ 2 రకాల ప్రయోజనాలు ఇస్తాయి. మొదటిది లార్జ్ క్యాప్ కంపెనీల నుండి మంచి రాబడికి గుడ్ ట్రాక్ రికార్డ్ అందిస్తుంది. రెండోది మీడియం సైజ్ కంపెనీలలో వృద్ధికి అవకాశాలు కలిగి ఉంటుంది. దీనివల్ల మంచి లాభాలు వస్తాయి. లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్తో పోలిస్తే లార్జ్ మిడ్ క్యాప్ ఫండ్స్ కొంచెం ఎక్కువ రిస్క్ ఉన్నా మెరుగైన రాబడిని ఇస్తాయి. లార్జ్ మిడ్ క్యాప్ ఫండ్ల పనితీరును లార్జ్ క్యాప్ ఫండ్లతో పోల్చి చూద్దాం. ఇక లిస్ట్లో చూస్తే ఒక 1 year వ్యవధిలో నిఫ్టీ లార్జ్ మిడ్ క్యాప్ ఇచ్చిన 250% రిటర్న్స్ నిఫ్టీ 100 కంటే ఎక్కువగా ఉంటుంది. అయినా 2 సూచికలు ఒకేలాగా అస్థిరతను ప్రదర్శిస్తాయి, అంటే మార్కెట్ హెచ్చుతగ్గుల్ని బట్టి ఒకేలా ఉంటాయి. ఈ సమాచారం పెట్టుబడిదారులకు తమ పెట్టుబడి టార్గెట్స్, రిస్క్ టాలరెన్స్ దృష్టిలో పెట్టుకుని ఏ ఫండ్ అంటే లార్జ్ క్యాపా లేకపోతే లార్జ్ అండ్ మిడ్ క్యాప్ అనుకూలంగా ఉంటుందో నిర్ణయించడంలో సహాయపడుతుంది. ఇక గణాంకాలను చూస్తే రిస్క్ పెరగకుండానే లార్జ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ మెరుగైన రాబడిని అందించినట్లు చూడొచ్చు. దీనివల్ల మెరుగైన రిటర్న్ రిస్క్ నిష్పత్తి అంటే రేషియో ఏర్పడింది. ఒక వ్యక్తి తన ఆర్థిక లక్ష్యాలను, రిస్క్ తీసుకునే సామర్థ్యం, పెట్టుబడి ఆధారంగా సరైన ఫండ్ని ఎంచుకోవచ్చు. జెరోదా ఫండ్ హౌస్ CEO అయిన విశాల్ జైన్ ప్రకారం లార్జ్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లార్జ్ క్యాప్ లేదా మిడ్ క్యాప్ ఫండ్ల కంటే భిన్నంగా ఉంటాయి. అవి పెద్ద, మధ్య తరహా కంపెనీలలో పెట్టుబడి పెడతాయి. పెద్ద కంపెనీల స్థిరత్వం ఇంకా మిడ్ క్యాప్ కంపెనీల వృద్ధి సామర్థ్యం వల్ల ప్రయోజనం పొందుతాయి. 2 మ్యూచువల్ ఫండ్లు డిసెంబర్ 12, 2023 వరకు 1, 3, 5 సంవత్సరాలతో రిటర్న్లను అందించాయి. వీటిని కనుక మనం పరిశీలిస్తే లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ 1, 3, 5 సంవత్సరాల్లో వరుసగా 17.4%, 17.2%, 15% రాబడిచ్చాయి. మరోవైపు లార్జ్ మిడ్ క్యాప్ ఫండ్స్ కొంచెం ఎక్కువ రాబడిచ్చాయి. ఇవి 1 year, 3 years, 5 yearsలో 23%, 22%, 18% రాబడిచ్చాయి. లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అలాగే లార్జ్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ 2 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ల వర్గంలోకి వస్తాయి. మీరు 1 year లోపు మ్యూచువల్ ఫండ్ నుండి రిటర్న్స్ కనుక విత్డ్రా చేసుకుంటే 15% ట్యాక్స్ పడుతుంది. అదే 1 year తర్వాత కనుక మీరు రీడింగ్ చేసుకుంటే 1 lakh వరకు లాభాలపై ఎలాంటి పన్ను ఉండదు. వీటికన్నా ఎక్కువ లాభాలపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను అంటే 10% విధిస్తారు. ఇక రిస్క్లో అత్యంత ముఖ్యమైన వ్యత్యాసం 2 ఫండ్ల మధ్య ఉంది. లార్జ్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో పోలిస్తే లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ తక్కువ రిస్క్ కలిగి ఉంటాయి. మీరు రామ్లా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలి అని ఆలోచిస్తుంటే మీ ఆర్థిక టార్గెట్స్ ఫస్ట్ సెట్ చేసుకోండి. ఎక్స్ట్రాగా మీ రిస్క్ సామర్థ్యాన్ని అంచనా వేయండి. అంతేకాకుండా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టే ముందు ఖర్చు రేషియోని చూసుకోవాలి. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్క్లకు లోబడే ఉంటాయి. సో స్కీమ్, సంబంధిత పత్రాలను జాగ్రత్తగా చదవాలి. అవసరమైతే ఆర్థిక సలహాదారి సహాయం తప్పకుండా తీసుకోవాలి.